చెప్పు మావా. త్వరగా రారా. ఒక 5 నిమిషాలు రా, వచ్చేస్తున్నా. త్వరగా వచ్చేయరా. ఓకే ఓకే. మూవీ స్టార్ట్ అయిపోయిందిరా. రే నేను రావట్లేదు కానీ మీరంతా వెళ్ళండి రా. ఎందుకురా, ఏమైందిరా నీకు? త్వరగా వచ్చేయరా, పర్వాలేదు. పదరా, లేట్ అయిపోయింది. మీరు ఎప్పుడు మారుతారో ఏంటో. ఇలా నడి రోడ్డు మీద టైం వేస్ట్ చేస్తున్నారు కదా, దానివల్ల మీకేం వస్తుంది? అరే వాడు నా ఫ్రెండ్ రామస్వామిరా, చాలా మంచివాడు. నా జీతంలోంచి రూపాయి కూడా ఖర్చు చేయనివాడు. టీ కాఫీలన్నీ కూడా తనే ఇప్పించేవాడు. 5 రూపాయలు టీ కోసం వాళ్ళతో గంటల కొద్దీ మాట్లాడే బదులు ఇల్లు పిల్లలంటూ మాతో టైం స్పెండ్ చేస్తుంటే మా బతుకులలో ఉండేవి కాదు. ఇప్పుడు నేనేమంత పెద్ద తప్పు చేశాను చెప్పు? నేను చెప్పడం ఇంకా అవ్వలేదు నాన్న. నువ్వు ఇంకా చెప్పాల్సింది అవ్వలేదని నాకెలా తెలుస్తుంది? నేను చెప్పాల్సింది అయిపోయాక ఫుల్ స్టాప్ అంటాను, ఆ తర్వాత మీరు మాట్లాడండి. పద. ఇప్పుడేంటి, నేరుగా ఇంటికి తీసుకువెళ్ళాలా లేదా ఊర్లో వాళ్ళందరితో మాట్లాడించి తీసుకెళ్లాలా? మిమ్మల్ని అడుగుతున్నాను నాన్న, చెప్పండి. కామానా ఫుల్ స్టాపా? కిందకి దిగండి, ముందు కిందకి దిగండి. మీరు నడుచుకొని రావడమే కరెక్ట్, నడిచిరండి. అలా నా టైం వేస్ట్. చెప్పు తీసుకో. నాన్న వెళ్దాం. రే నువ్వు వెళ్ళిపోరా. నువ్వు మధ్యలో వదిలేస్తే నేను మళ్ళీ ఎలా వెళ్తాను చెప్పు? వద్దు, వెళ్ళు. మధ్యలో ఏం వదిలేను కానీ రండి నాన్న, రమ్మని చెప్తున్నాను కదా. మధ్యలో వదిలిపెట్టకూడదు. లేదు రండి. వెళ్లే దారిలో ఆ చెప్పుల షాప్ దగ్గర ఒకసారి ఆపు. ఈ చెప్పు కుట్టించుకుని వెళ్దాం. తిప్పు తిప్పు తిప్పు, వెనక్కి వెళ్దాం. నా చిన్న కూతురు నందిని ఎవరినో ఇష్టపడుతోందన్న విషయం తెలిసిపోయింది. కానీ ఇంత త్వరగా నాతో మాట్లాడటానికి ఆ అబ్బాయిని పంపిస్తుందని ఊహించలేదు. ప్లీజ్ బేబీ, ప్లీజ్ బేబీ, ప్లీజ్ వెళ్ళి మాట్లాడు, నాతో వెళ్ళు. నాకు భయంగా ఉందని చెప్పిన వదలవేటి. నీ పని చెప్తానుండు. దేవుడా, ఇప్పుడు నువ్వే నన్ను కాపాడాలి. నిన్ను. ఏం కావాలి? సార్, నేను మీతో ఒకటి మాట్లాడాలి. నాతోనా? ఆ, నువ్వు మా చంద్రు కొడుకువే కదా? ఆ, అవును సార్. సరేరా. సరేరా. ఆల్ ది బెస్ట్ బేబీ. అయ్యో దేవుడా, ఈ హిట్లర్తో ఎలాగైనా మాట్లాడే శక్తిని నాకు ఇవ్వయ్యా. ప్లీజ్ ప్లీజ్ దేవుడా. ఏంటి, రాతి దేవుడికి మొక్కుకుంటున్నావా? లేదు, సూర్య నమస్కారం చేస్తున్నాను. పొద్దున్నే సూర్య నమస్కారాలు చేసేవాళ్ళని చూశాను కానీ ఇలా సంధ్యా నమస్కారాలు చేసేవాడిని చూడలేదు. టైం బాగోలేకపోతే రాత్రైనా సూర్య నమస్కారాలు చేయాల్సింది. ఏమన్నా? సార్ అదేంటంటే, నువ్వేమన్నా ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నావా? నేనేమన్నా పాలసీ తీసుకోవాలా? లేదు సార్, నేను ఆర్బీఐలో జాబ్ చేస్తాను. నెలకు 40,000 శాలరీ సార్. అయితే ఏంటి, నాకు అప్పిస్తావా? అయ్యో, అలాంటిదేం లేదు సార్. అదేంటంటే, ముందు మ్యాటర్ ఏంటో త్వరగా చెప్పవయ్యా. మా నాన్నగారు మీకు తెలుసు కదా సార్, మీ ఆఫీసులోనే పనిచేస్తుంటారు. అతనికి నేను ఒక్కనే కొడుకుని. అయితే నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలా? అమ్మయ్యా, కరుణించావు దేవుడా. సార్,
ఎంత త్వరగా అర్థం చేసుకున్నారు సార్. సార్, నేను మీ చిన్నమ్మాయిని ఇష్టపడుతున్నాను సార్. మీరు ఊ అన్నారంటే మా నాన్నగారిని మీతో మాట్లాడడానికి పంపిస్తాను సార్. నా కూతురు నీతో పెళ్లి కొప్పుకుందా? సార్, తను కూడా అయ్యో, ఈ వెర్రి తక్కువడు నన్ను ఇరికించేసేలా ఉన్నాడు. నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు. అక్కడేం చూస్తున్నావు? అడిగేది నిన్నే. నా కూతురు నీతో పెళ్లి కొప్పుకుందా? లేదు సార్, మీతో పర్మిషన్ లెటర్ తీసుకొచ్చాకే లవ్ అయినా కానీ పెళ్ళైనా కానీ అని ఖచ్చితంగా చెప్పేసింది సార్. అందుకే మాట్లాడడానికి వచ్చాను. సరే, నేనైతే నీ ప్రేమను ఒప్పుకుంటాను, కానీ తనకిష్టం ఉండాలి కదా. సార్, మీరు ఊ అని ఒక్క మాట చెప్పండి సార్. అప్పుడు తను గ్యారంటీగా 100% ఒప్పుకుంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. అంత నమ్మకం ఉందా? నా లవ్ మీద ఉన్న స్ట్రాంగ్ ఫీలింగ్ సార్. కానీ నాదొక కండిషన్. నా పెద్ద కూతురి పెళ్ళయ్యే వరకు నేను ఈ పెళ్లి చెయ్యను. హ, అయ్యో, అంతే కదా సార్, పర్వాలేదు సార్. మీ పెద్ద కూతురు పెళ్ళి అయిపోయిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను. సార్, మీ పెద్ద అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు? ఒక 3 నెలల లోపు. హో, ఓకే సార్, సూపర్ సార్. 3 నెలలలోపు కుదరలేదంటే 6 నెలలు, సంవత్సరం ఈలోపే చేసేద్దాం. సార్, 1 సంవత్సరం అంటే చాలా లాంగ్ అయిపోతుంది సార్. కొంచెం త్వరగా చేయొచ్చు కదా. ఎందుకని? వెయిట్ చేసే ఓపిక లేదా నీకు? అంత అర్జెంటుగా చేసుకోవాలా? ఆ, నేను వెయిట్ చేస్తాను సార్, కానీ ఇంట్లో బెడ్ మీద ఉన్న మా అమ్మగారు వెయిట్ చేయలేరు సార్. ఆ, తనకి త్వరగా నా పెళ్ళైపోతే చూడాలని ఆశ సార్. నిజం చెప్పాలంటే మా ఇంట్లో మా నాన్న, మా అమ్మ, నేను ముగ్గురే ఉంటున్నాం సార్. నేను మా నాన్న ఉద్యోగానికి వెళ్ళిపోయామంటే ఇంట్లో మా అమ్మని చూసుకోవడానికి ఎవరూ లేరు సార్. మీ అమ్మకి చాకరీ చేయటానికి నీకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయమంటావా? నా కూతురిపైన ప్రేమతో నాకిచ్చి పెళ్లి చేయండి అని అడగటానికి వచ్చుంటావని అనుకున్నాను. నువ్వేమో నాకు జీతం లేకుండా పని మనిషి కావాలి, అందుకే మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయండి అని అడగటానికి వచ్చినట్టుగా ఉంది. సార్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను చెప్పింది అయితే అర్థంతో కాదు సార్. మరి నువ్వు ఇప్పుడు చెప్పింది ఏ అర్థంతోనయ్యా? అమ్మా నాన్నలు మిమ్మల్ని పెళ్లి చేసుకోండి అని చెప్తుంటే మీరేమో మీ అచీవ్మెంటు, ఎంజాయ్మెంటు అంటూ డబ్బు సంపాదించి జీవితంలో సెటిల్ అవ్వాలని మీరు చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీ అమ్మగాని నాన్నగాని మంచాన పడతారో అప్పుడు వాళ్ళపైన ప్రేమలు పెరిగిపోతాయి మీకు. వాళ్ళని చూసుకోవటానికి మీకు ఒక ఆడది కావాలి. చూడు, నా కూతుర్ని నేను మీ అమ్మకి సేవ చేయటానికి నీకిచ్చి పెళ్లి చేయను. నేను కావాలంటే నువ్వే కొన్ని రోజులు సెలవులు పెట్టి మీ అమ్మకి సేవ చేయి. నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నీకు స్నానం చేయించి, బట్టలు తొడిగి, అన్నం పెట్టి ఇలాంటి సేవలన్నీ చేసుంటారు కదా. నువ్వు కూడా అలాగే చెయ్యి. ఇదే చివరి అవకాశం మీ అమ్మ రుణం తీర్చుకోవడానికి. ఇది వదిలేస్తే ఈ అవకాశం ఎప్పటికీ దొరకదు. సార్, మా అమ్మ నాన్నలకి సేవ చేయడం కోసం నేను తనని పెళ్లి చేసుకోవడం లేదు. తనంటే నిజంగా నాకు చాలా ఇష్టం సార్. తను లేకపోతే నేను అసలు బతకలేను సార్. నేనేమీ నిన్ను చనిపోమని చెప్పట్లేదుగా. కొంతకాలం వెయిట్ చేయి అంటున్నాను. నీకు నిజంగా తన మీద ప్రేముంటే నా పెద్ద కూతురు పెళ్ళేంత వరకు వెయిట్ చేయి. సరే సార్, నేను సేవ చేసే నా తల్లిని నేను కాపాడుకుంటాను. అలాగే జీవితాంతం ఎదురు చూసైనా సరే నేను ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటాను. కానీ ఒక్క మాట సార్, మేము ఈ జనరేషన్ వాళ్ళమే. పెళ్ళి లేట్ అయినా పర్వాలేదు, కానీ జీవితంలో ముందు సెటిల్ అవ్వాలని కోరుకుంటాము. మీ ఓల్డ్ జనరేషన్ వాళ్ళు మీరెందుకు సార్ మీ పిల్లలకి త్వరగా పెళ్ళిళ్ళు చేయాలని ఆశపడరు? మిమ్మల్ని అడగాలనిపించింది, అడిగేశాను. వెళ్ళొస్తాను సార్. మావా, నువ్వేంట్రా ఇక్కడ? లగేజ్ తీసుకుని బయలుదేరావు. ఊర్లో ఏమైనా ప్రాబ్లమా? మావా, నాకు జాబ్ దొరికిందిరా, అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో. నాకు జాబ్ వచ్చింది. అంటే నాకు జాబ్ వచ్చింది. నాకు జాబ్ వచ్చింది. చూడండి, నాకు జాబ్ వచ్చింది. నాకు జాబ్ వచ్చింది. నాకు జాబ్ వచ్చింది. సరే సరే, శాంతించు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.